అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్, డిఎస్సి, ఎఫ్బిఓ, కానిస్టేబుల్, అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించిన ఇతర నోటిఫికేషన్లు, అదేవిధంగా బ్యాంక్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అనేటువంటి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. చూసే ముందు రెగ్యులర్ గా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎఫ్బిఓ, కానిస్టేబుల్, టెట్, డిఎస్సి ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే గ్రూప్స్ లో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం చూసుకుంటే ఇక కొలువుల పండగ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో సీఎం రేవంత్ ప్రకటనలో నియామక బోర్డుల్లో కదలిక, ఇక్కడ పలు శాఖల్లో ఖాళీల గుర్తింపు, ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత వరుస నోటిఫికేషన్లు అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి నిరుద్యోగులను సంతృప్తి పరిచేలా సర్కారు కార్యాచరణ చేస్తుంది. వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నామనేటువంటి సీఎం రేవంత్ ప్రకటనతో నియామక సంస్థలు అనేటువంటి వేగం పెంచాయి. ఆర్థిక శాఖ ఖాళీల జాబితాను సమర్పించి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షల నిర్వహణ సర్కార్ ప్రణాళిక అనేటువంటిది చేస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున వరుస నోటిఫికేషన్ల వీలుగా ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన వయో పరిమితి అనేటువంటిది సడలించింది. నిరుద్యోగులకు సంబంధించిన ఆకాంక్షను నెరవేర్చేటువంటి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోగా ఇక ఖాళీల వివరాల సేకరణ మొదలైంది అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక టీజీపీఎస్సీతో పాటు పలు నియామక బోర్డులు ఖాళీలను గుర్తించేటువంటి పనులు ఉన్నాయి. ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ ముగిసిన వెంటనే ఇక్కడ ఖాళీలను తేల్చి నెల ప్రతి నెల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి 2500 ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్, సొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్రికల్చర్, ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్లు సహా టీజీపీఎస్సీకి సంబంధించి ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రధానంగా పోలీస్ శాఖలో భారీ ఎత్తున అయితే నియామక సంస్థకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది 7000కి సంబంధించి. ఆ రకంగా మనకు ప్రజెంట్ ఇప్పుడు ఎఫ్బిఓకి సంబంధించిన నోటిఫికేషన్లు, డైట్ లెక్చరర్స్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటివి ఈ నెలలో రావడానికి అవకాశం అయితే ఉన్నది. పరీక్ష షెడ్యూల్ పైన అయితే మనకి ఇక్కడ కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే దాదాపు 9500కి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేసింది. దాని తర్వాత త్వరలోనే మరొక 5000 వైద్య సిబ్బంది, నర్సులు కూడా త్వరలో మరి యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది వేయడానికి అయితే ఇక్కడ సిద్ధంగా ఉంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి సుమారు 2500 పోస్టులకు నోటిఫికేషన్లు అనేటువంటివి రిలీజ్ కానున్నాయి. షెడ్యూల్ తయారు చేసే పనిలో టీజీపీఎస్సీ ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఎఫ్బిఓ అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు, ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000కి పైగా అధ్యాపక పోస్టులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 300కు పైగా అధ్యాపక పోస్టులు, ఇతర విద్యా సంస్థలతో పాటు దేవాదాయ ఈ రకమైనటువంటి దానిలో 100కు పైగా దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ రకంగా మొత్తంగా 70,000 ఉద్యోగాలు భర్తీ చేసాం. ప్రజెంట్ 10,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేటువంటివి ఇచ్చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. నిరుద్యోగులు మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కనుక కొన్ని త్యాగం చేయాల్సిందే. మనకున్నటువంటి ఆ ఏజ్ పరంగా కానీ లేదంటే మనకున్నటువంటి సమస్యల పరంగా కానీ కొంత ఓపిక అనేటువంటిది ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావాలంటే 1,00,000 రీజన్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి, ఖాళీల ప్రకటన అనేటువంటిది జరగాలి. ఆ రకమైనటువంటి అన్ని క్లియరెన్స్లు అనేటువంటివి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న సమయానికే రావాలంటే రావు, తీరా అవి వచ్చిన తర్వాత మనం అనుకునేటువంటి సమయం అనేటువంటిది ఉండదు. కాబట్టి మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి లక్ష్యం అనేటువంటిది వెంటుకుంటే మనకున్నటువంటి కష్టాలు, మన పరిస్థితులు, ఈ రకమైనటువంటి అన్నీ కూడా మనము భరించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందనుకోండి, ఇవన్నీ కూడా మనకు చిన్నగా కనిపిస్తాయి. ఇప్పుడు పెద్దగా కనిపించేటువంటి సమస్యలన్నీ కూడా చాలా చిన్నగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే వరుస నోటిఫికేషన్లకు రెడీ అవుతున్న టీజీపీఎస్సీ.
గ్రూప్ 1, 2, 3, 4తో పాటు డిఎస్సి నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. వయోపరిమితి సడలింపు కొనసాగించాలనేటువంటి డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చినటువంటి డిమాండ్. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా 6 నెలలకు జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం యువతకు శుభవార్త. అంతేకాదు వచ్చే వారం నుంచి ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో వరుస నోటిఫికేషన్లు ఇస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ కూడా తెలపడం అయితే జరిగింది. కాబట్టి ఈ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక డిఎస్సికి సంబంధించి ఖాళీల సేకరణ అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము అనేటువంటి అంశాన్ని కూడా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది అభ్యర్థులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో. కాబట్టి ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అనేటువంటిది నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ మాయగాళ్ళ మాయలో పడద్దు, ఇక్కడ 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, 10,000 పోస్టులకు నోటిఫికేషన్లు కూడా ఇస్తున్నాము అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ అంటే ఇది గురుకులాలకు సంబంధించి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించి ఆధ్వర్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాలలు కళాశాల యందు విధులు నిర్వహించడం క్రింద వివరించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైనటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నవి. ఇక్కడ మరియు బోధనా అనుభవం గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశం. కాజ్నర్ బాయ్స్లో ఒక ఆర్ట్కి సంబంధించినటువంటి పోస్టు, ఆసిఫాబాద్ గర్ల్స్ ఫీమేల్కి సంబంధించి ఒకటి, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. కాజ్నర్ బాయ్స్లో పీజీటీ ఇంగ్లీష్ ఒకటి, జేఎల్ ఉర్దూ ఒకటి, ఈ రకంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. జూనియర్ గర్ల్స్కు సంబంధించి ఫీమేల్ 1కి సంబంధించి పీజీటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఉద్యోగాలు ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆసిఫాబాద్కు సంబంధించి ఇక్కడ పీఈటీ, టీజీటీ సోషల్ ఒకటి, డిఈఓ ఒకటి, నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ రకంగా మనకు ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉన్నాయి. కావున అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు, బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ పత్రములు 2 కాపీలు జిరాక్స్ మరియు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, తర్వాత 14 ఆగస్టు నుంచి మనకు 18 ఆగస్టు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. రేపే చివరి తేదీ కాబట్టి ఇక్కడ 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల పని దినాల్లో ఏజెన్సీ ఆఫీస్ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కేబీ సినిమా టాకీస్ పక్కన జనకాపూర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ దరఖాస్తులు అయితే స్వీకరించబడతాయట. ఇట్టి ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దుపరచకు ప్రెసిడెంట్ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి సంపూర్ణ అధికారం కలదు. మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ నంబర్స్ ఇచ్చారు, ఇటు కాల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనుక్కోవచ్చు. నెక్స్ట్ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులు 11,403 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. చెప్పాను కదా, బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే కనుక రెగ్యులర్గా ఈ నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. మన ఈ నోటిఫికేషన్స్ కాకుండా బ్యాంకులకు సంబంధించి కనుక ప్రిపేర్ అయితే కనుక ఎక్కువ స్కోప్ అనేటువంటిది అయితే ఉంటుంది జాబ్ సాధించడానికి. 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తంగా 11,403, తెలంగాణ రాష్ట్రంలో 191 పోస్టులు అనేటువంటి ఉంటాయి. ఇదంతా కూడా కంప్లీట్గా మనకు ఈ బ్యాంకులు అనేటువంటివి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి బ్యాంకులు. విద్యా అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా కొన్ని స్పెషలైజ్డ్ పోస్టులకు సంబంధించి ఈ రకం కొన్ని స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను, క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్నటువంటి డిగ్రీ అర్హతతోనే 10,662 ఉద్యోగాలు, ఎస్బీఐలో 10,662 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31. మరొక 1,538 జాబ్స్కు ఆగస్టు 27 లోపు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ పాస్ అయ్యి 28 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. వెబ్సైట్ కనుక చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసిన దానికి సంబంధించిన క్లాసెస్, దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి క్లాసెస్ కూడా మీకు రావడం అయితే జరుగుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఉద్యోగాలకి జూనియర్ 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు అనేటువంటిది కొట్టేసినా కూడా యూట్యూబ్లో మీకు వచ్చేస్తుంది. క్లియర్గా క్లాసులు అనేటువంటివి వినొచ్చు. ఈ రకంగా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.